వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 25 lakhs 50 months, 25 లక్షలు 50 నెలల చిట్టు గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మనకు 50,000 ఫుల్ పేమెంటు, 50 నెలలు 25 లక్షలు అవుతుంది. సో మనకి ఏంటంటే కపిల్ చిట్స్ మనకు ఆల్రెడీ తెలిసిందే. ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ప్రాపర్టీస్, కపిల్ హోమ్స్ అండ్ కపిల్ ఐటీ అండ్ హెచ్ఎంటీవీ, హన్సిండి ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో గత 45 years నుంచి మనకు ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ అండ్ రిజిస్టర్ చిట్ ఫండ్ ఆల్సో. సో మనకు సబ్స్క్రైబర్ల సౌకర్యార్థం మనకి ఏంటంటే ఆన్లైన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఆన్లైన్లో మనకి ఎవ్రీ మంత్ మనకు 1 lakh నుంచి 1 crore వరకు కూడా చిట్స్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుందండి. సో దాంట్లో భాగంగా మనకి 25 లక్షలు 50 నెలల చిట్టు గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో వివరాల్లోకి వెళ్ళే ముందు మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ సేవింగ్స్ వాళ్ళకి అండ్ ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఉన్న వాళ్ళకి చాలా విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని షేర్ చేయండి. సో మనకు 50,000 అంటే 50,000ను మీరు 50 సార్లు కడితే ఇక్కడ 25 లక్షలు అవుతుంది. ఇది కమిషన్ బేస్డ్ చిట్స్ కాబట్టి కంపల్సరీ మీ ఎందుకంటే ఫస్ట్ మంత్ థర్డ్ మంత్ మాత్రమే మనకు ఫుల్ ఈఎంఐ వస్తుంది. సో రిమైనింగ్ మొత్తం కూడా మినిమం అమౌంట్ 32,500 అనేది మినిమం అమౌంట్ రావడం జరుగుతుంది. సో చిట్టి కూడా ఎవ్రీ మంత్ మనకు 1 డేలో అంటే మంత్ ఎండింగ్ కానీ 26, 27 మంత్ ఎండింగ్లో ఏదో ఒక రోజు మనకు 5 minutes యాక్షన్ టైం ఉంటుంది. ఈ 5 minutesలో ఈ 50 months కాబట్టి 50 మెంబర్స్ ఉంటారు. ఈ 50 మెంబర్స్లో మినిమం బిడ్ 25 లక్షలకు మనకు స్టార్టింగ్లో ఇవ్వాల్సిన బిడ్ ఏంటంటే 15 లక్షల బిడ్ అనేది రావడం జరుగుతుంది. ఈ 15 లక్షలకి ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే స్పిన్నింగ్లోకి రావడం జరుగుతుంది. వాళ్ళకి మాత్రమే ఈ అమౌంట్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఎందుకంటే సెకండ్ మంత్ మాత్రం కంపెనీ చిట్ ఉంటుంది, యాక్షన్ ఉండదు. సో రిమైనింగ్ మొత్తం కూడా కస్టమర్స్కి అనేది పోవడం జరుగుతుంది. సో 4 to 5, 6 months ఈ విధంగా పోతున్న కొద్ది మనకి ఏంటంటే కాంపిటీషన్ అనేది తక్కువ అవుతుంది. అంటే యావరేజ్గా మీకు 8 members 10 members ఆ విధంగా జరుగుతుంది కాబట్టి మీకు వచ్చే ఛాన్సెస్ అనేది 5 to 6 monthsలో మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి ఏంటంటే ఒక 1 year వరకు ఇది 50 నెలల చిట్టి కాబట్టి మీకు ఏంటంటే ఒక మినిమం 1 year వరకు కూడా స్పిన్నింగ్ సిస్టమ్ ఉంటుంది. డ్రా సిస్టమే ఇది మినిమం 32,500 ఉంటుంది. ఆ తర్వాత మనకి ఓపెన్ యాక్షన్ ఉంటుందండి. సేమ్ అదే 5 minutesలో మనకు లాస్ట్ మంత్ ఎవరైతే హైయెస్ట్ బిడ్ కొడతారో వాళ్ళకి మాత్రం ఇక్కడ ఓపెన్ యాక్షన్ జరుగుతుంది. సో అక్కడి నుంచి మనకి ఈఎంఐ అనేది ఇంక్రీజ్ అవ్వుకుంటూ లాస్ట్కు 50,000 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మినిమం 32,500 నుంచి 50,000 మధ్యలో మనం పేమెంట్ కట్టేది ఉంటుంది. సో ఇక్కడ లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకు అండ్ లిఫ్ట్ చేయని వాళ్ళకి ఇద్దరికి కూడా ఈక్వల్ అమౌంట్ మనం పేమెంట్ చేస్తున్నాం. అంటే అప్రాక్స్ మీకు ఏంటంటే 18,75,000 అనేది మీకు అప్రాక్స్ రావడం జరుగుతుంది మొత్తం టోటల్గా మీరు పేమెంట్ చేయాల్సింది. సో ఎత్తుకున్న వాళ్ళు ఎత్తుకునే వాళ్ళు. సో లాస్ట్కి కొట్టుకుంటే మనకి ఏంటంటే 23,75,000 అంటే అప్రాక్స్ మీకు ఏంటంటే 5 lakhs అనేది ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుందండి. సో లాస్ట్ వరకు ఉంచుకుంటే మీకు ఏంటంటే 5 లక్షలు ప్రాఫిట్ ఉంటుంది. ఇది స్టార్టింగ్లో అంటే బిడ్ అనేది వేరియేషన్ ఉంటుంది. కట్టే అమౌంట్ ఈక్వల్గా ఉంటుంది. కానీ తీసుకున్న అమౌంట్లో మాత్రం ఇక్కడ 15 లక్షలు అయితే ఇక్కడ 16 లక్షలు, ఇక్కడ 17 లక్షలు, 19 లక్షలు, అక్కడ 23 లక్షలు. ఈ బిడ్లో అనేది వేరియేషన్ అనేది రావడం జరుగుతుంది. సో స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు ఏంటంటే 70% ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఇది బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా చాలా తక్కువ అండి. సో అదేవిధంగా మీరు మిడిల్లో తీసుకున్నట్లయితే మీకు 19 lakhs మీరు కట్టేది కూడా అంతే కాబట్టి ఇక్కడ 0% ఇంట్రెస్ట్ పడుతుంది. సో లాస్ట్కి తీసుకున్న వాళ్ళకి మీకు ఏంటంటే 1 rupee అనేది మీకు వర్కౌట్ అవుతుందండి. సో ఓవరాల్గా ఎక్కడ మీరు తీసుకున్నా కూడా చిట్ అనేది మీకు లాస్ అనేది ఉండదండి. సో ప్రతి ఒక్క దగ్గర ఒక్కొక్క స్థానంలో దాన్ని బట్టి మీకు ఏంటంటే కరెక్ట్గా ప్రాఫిట్ అనేది ఉంటుంది దీంట్లో. సో లాస్ట్ వరకు ఉంచుకున్న వాళ్ళకి ఎలాంటి కూడా ఇన్కమ్ ప్రూఫ్స్ కానీ ఎలాంటి కూడా అవసరం లేదు. ఓన్లీ ఆధార్ కార్డ్ మీరు చేసేసుకొని మీ పేమెంట్ మీరు తీసుకోవచ్చండి. సో మిడిల్లో తీసుకున్న వాళ్ళకి తక్కువ షూటీస్ ఉంటాయండి. సో మీరు ఫ్యూచర్లో కట్టే అమౌంట్ కూడా తగ్గుతుంటుంది. మీరు రెగ్యులర్గా మీ ఏంటంటే మీ ట్రాకింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ రెగ్యులారిటీని బట్టి అండ్ ఫ్యూచర్ లాబిలిటీని బట్టి మీకు ఏంటంటే షూటీస్ అనేది తక్కువగా ఉంటుంది మీరు మధ్యలో లిఫ్ట్ చేసుకుంటే. అండ్ మీకు ఏంటంటే అక్కడ 0% ఇంట్రెస్ట్ కూడా మీకు అక్కడ వర్కౌట్ అవుతుంది. సో అదేవిధంగా మీకు స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ మీకు ఏంటంటే కొద్దిగా షూటీస్ ఎక్కువనే ఉంటాయి. అండ్ ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 50+ శాలరీ ఉండాలి. అండ్ అదేవిధంగా మీకు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా బిజినెస్ వల్ల ఎవరైనా వేసుకోవచ్చు. సో గ్యారంటర్స్ కూడా మనం ఏంటంటే ప్రైవేట్, గవర్నమెంట్, ఐటీ కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి. సో మోర్ డీటెయిల్స్ కోసం ఇది కూడా మనకి ఏంటంటే స్టార్టింగే కావాలనుకున్న వాళ్ళకి ఇది ఏంటంటే స్పిన్నింగే ఉంటుందండి. ఇదంతా ఆన్లైన్లోనే మీరు మొబైల్లో చూసుకోవచ్చు. ఆ యాక్షన్ డే టు టైం అప్పుడు మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది తక్కువ కాంపిటీషన్ వస్తుందంటే మోస్ట్లీ మీకు 5-6 monthsలో మీకు ఓపెన్ యాక్షన్ ఛాన్సెస్ మనకి ఏంటంటే ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు మొబైల్లో వీక్షించవచ్చు. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. సో మా పరంగా మీకు ఏంటంటే సర్వీస్ మా యొక్క మీకు ఏంటంటే మా టీమ్స్ నుంచి మీకు కాల్స్ వచ్చినా నా నుంచి మీకు లిఫ్ట్ చేసినా కూడా మీకు ఏంటంటే బెస్ట్ సర్వీస్ అందిస్తామండి. ఇది ఆన్లైన్ సిస్టమే కాబట్టి లొకేషన్తో సంబంధం లేదు. సో ఏ లొకేషన్ అయినా సరే ఇక్కడ మాకు వేసుకునే అలవాటు మీకు వేసుకోవచ్చు. సో ఎందుకంటే దాని ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మీకు బెస్ట్ సర్వీస్ అందిస్తాను.
సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డయల్ చేయండి. లేదంటే వాట్సాప్లో మీరు ఏంటంటే హాయ్ అని పెట్టేసి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ మీరు పెట్టినా కూడా పూర్తి డీటెయిల్స్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.